అందరికీ నమస్కారం అమ్మా. ఇక్కడ ఈ కార్యక్రమానికి అంటే స్టేజ్ మీద అంతా చెప్తున్న అంతకుముందు గతంలో యమకుంటలో పనిచేసిన కృష్ణారెడ్డి సార్ గారికి, అలాగే హెడ్ మాస్టర్ అయినటువంటి గంగిరెడ్డి గారికి, ఆ గంగిరెడ్డి గారి ఆ ఊరు అదంతా కూడా బాగా ఫ్యాక్షన్కు సంబంధించిన విషయం. అంటే ఆ ఊర్లో నాకు తెలిసి గతంలో 5 నుంచి 6 హత్యలు అలాంటి జరిగిన ఊరు నుంచి ఆయన దీన్ని ఎంచుకొని, విద్యను ఎంచుకొని ఈరోజు హెడ్ మాస్టర్గా ఉండి, అంటే ఆ ఊర్లో ఉండే వాతావరణానికి భిన్నంగా ఈయన కూడా హెడ్ మాస్టర్గా ఉండి ఆ ఊర్లో ఫ్యాక్షన్ అది తగ్గించేదానికి, ఇట్లా ఉన్నత చదువులు చదివితే ఇట్లా మంచి ఉద్యోగాల్లో స్టార్ట్ అయ్యి ఆ గొడవలతో ఇవ్వకుండా ప్రశాంతంగా ఉంటారనే దానికి తప్పకుండా మీ హెడ్ మాస్టర్ గారి ఒక ఉదాహరణ. తర్వాత రామానాయుడు సారు వచ్చేసి, రామానాయుడు సారు మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు రామానాయుడు సార్ వాళ్ళ ఫాదర్ వచ్చి శ్రీనివాస నాయుడు సార్ అని మేము ఆయన దగ్గరికి అంతా ట్యూషన్కి పోతాను. అంటే మాకు గురువుకు సంబంధించి ఆయన పుత్రుడు. ఆయన ఈరోజు ఇక్కడ ఎంఈగా ఉండడం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఆ రోజు ఏదైతే నేను ఇక్కడికి మీ స్కూలు రావడానికి కారణం అయినటువంటి తర్వాత ఇప్పుడే ఇక్కడికి వచ్చాడు రామ్మోహన్ రెడ్డి అని, సిఆర్పి రామ్మోహన్ రెడ్డి అని ఈయన సిఆర్పినా. ఈయనకు ఫస్ట్ నేను ఫోన్ చేశాను, మెగా పేరెంట్స్ రోజు నేను కూడా అటెండ్ అవుతాను. ఈ రామ్మోహన్ రెడ్డి గారు రామానాయుడుతో మాట్లాడము, వాళ్ళందరూ కలిసి ఈ స్కూలు ఇది డిసైడ్ కావడం. నాకు ఇంకోటి ఏంటంటే, ఈ స్కూల్తో కూడా అనుబంధం వచ్చేసి మా సొంత చెల్లెలు ఆ తర్వాత ఇక్కడే చదివింది. 7th వరకు విద్యామందిరం చదివితే 8th, 9th, 10th నా సొంత చెల్లెలు ఇక్కడే చదివింది. ఆమె ఇప్పుడు అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీలో EEE డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా పనిచేస్తుంది. కాబట్టి ఆ రిలేషన్ కూడా ఇది మా సొంత చెల్లెలు చదివిన రిలేషను అని కూడా నేను ఆ రోజు ఈ స్కూల్కి రావడానికి కారణం. ఇంకా ఆ తర్వాత ఇంజనీరింగ్ అధికారి అయినటువంటి ఆయనకు మా సహచరులు అన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, తూగుట్ల మధు. ఇంకా ఏదైనా మనం ఒక స్టేజ్ మీద ఒక మాట చెప్పి పోతే దానికి అయ్యే ఖర్చు, ఒకవేళ దానికి కావాలంటే గవర్నమెంట్తో పని అవన్నీ చేసేది ఎవరైనా చేస్తాం. కానీ మనం ఒక మాట ఇచ్చినాము అని నాకు పదే గుర్తు చేస్తూ, దాన్ని నాకు ఎప్పుడన్నా వేరే పనులున్నా కూడా దానికన్నా కూడా మనం స్కూల్ పిల్లలకి ఇచ్చిన మాట ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా మనం చేయాల్సిందే అని నన్ను వెంటబడి నన్ను ఇది చేసి ఈరోజు ఈ కార్యక్రమానికి అంతా ఈ విధంగా తయారైన కారణమైనటువంటి మా మిత్రుడైనటువంటి పోరెడ్డి అన్నకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ఇప్పటికే మీకు ఫస్ట్ పీరియడ్ అయిపోయింది, ఎవరు తిట్టుకోకండి, 5 minutesలో ముగిస్తా. ఫస్ట్ పీరియడ్ ఎన్నికి స్టార్ట్ అవుతుంది మీకు అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ పీరియడ్ పోయింటుంది. ఎవరేమో అదే ఫస్ట్ పీరియడ్ అయిపోతుంది, అంతకన్నా ఎక్కువ టైం తీసుకోను. తర్వాత మీరు ఈరోజు ఇదంతా చెప్తున్నారు, ఇది మా దృష్టిలో అయితే ఒక చిన్న కార్యక్రమమే. అయితే ఒక చిన్న కార్యక్రమము మనం అనుకున్న రీతిలో పిల్లలకి ఇచ్చిన మాటకు దాన్ని ఆ మాటను నెరవేర్చుకుంటే వచ్చే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మేము ఎంత పెట్టినా కూడా రాదు. అది ఈరోజు అంతా మీ అందరి ముందర నేను చూస్తా ఉన్నా. ఏంటంటే రాజకీయాల కోసం, ఇంకా వేరే డెవలప్మెంట్ యాక్టివిటీ కోసం ఇంకా ఎంతో డబ్బులు, సొంత డబ్బులు కానీ ఇంకోటి కానీ ఖర్చు పెట్టింటాం. అయితే కానీ ఈరోజు చేపట్టిన ఈ కార్యక్రమం ఇది చిన్న కార్యక్రమమైనా, మేము గతంలో రాజకీయాల్లో కానీ డెవలప్మెంట్కి ఎన్నో డబ్బులు పోగొట్టుకుంటాం. కానీ ఈ కార్యక్రమంలో ఈరోజు పొందిన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే ఆత్మతృప్తి మిగతా ఏ కార్యక్రమాల్లో కూడా మనకు రావడం లేదు. ఎందుకంటే మీ అందరూ చిన్న పిల్లలు, మీ భవిష్యత్తులో తర్వాత మీ దాంట్లో కూడా మేము అంత ఇంత పాలు పంచుకున్నామనే సాటిస్ఫాక్షన్ అనేది తర్వాత జీవితానికి ఇది చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తుంది. ఇంకా అందరికీ మీకు చెప్పదలుచుకున్నది అంటే, ఇందాక ప్రభాకరణ చెప్పినట్లు నేను కూడా విద్యా సంస్థ సంబంధించిన ఈ ఆర్గనైజేషన్ నుంచి వచ్చా. మా ఫాదర్ ముందు టీచర్గా పనిచేశాడు, తర్వాత
ఆయన రిటైర్ అయ్యే ఆ స్టేజ్లో హెడ్ మాస్టర్గా కూడా రిటైర్ అయినారు. కాబట్టి నాకు కూడా ఈ ఎడ్యుకేషన్ సంబంధంగా ఈ ఫీల్డ్తో కూడా నాకు కూడా ప్రత్యేకమైన తర్వాత అనుబంధం ఉంది. తర్వాత ఇంకోటి, ఏదైనా ఇందాక చెప్తా, ఒక పొలిటీషియన్, ఒక రాజకీయ నాయకులు అనేవాళ్ళు ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలకు వచ్చి ఏదైనా వాగ్దానం ఇచ్చినప్పుడు మేము అప్పుండే వాళ్ళకైనా తర్వాత చూద్దాంలే అనుకుంటాం, కానీ మీకు ఇలాంటి కమిట్మెంట్ ఇచ్చేటప్పుడు మిగతా వాళ్ళతో లేదు. కానీ నేనైతే ఆలోచన చేసి ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ అయ్యేట్టుగా అంటేనే ముందే డిస్కస్ చేసే ఏదైనా సభలో ఇట్లా మైక్ తీసుకొని మాట్లాడతాం. కాబట్టి ఆ రోజు ఆ కార్యక్రమానికి రామ్మోహన్ రెడ్డి ద్వారా వచ్చాం. ఆ రోజు హెడ్ మాస్టర్ గారు వాళ్ళు ఆ తర్వాత ఇక్కడ ఈ రకంగా స్టడీ అవర్లో మాకు కావాల్సిందే అని చెప్పినారు. దానికి తగ్గట్టు మనం ఆ రోజే ఇక్కడ నుంచి ఏదో ఒకటి వాగ్దానం ఇవ్వడం జరిగింది. తర్వాత దాని సాధ్యాసాధ్యాలు వేరే దేంట్లో కానీ మీట్ కావాలని ట్రై చేస్తే కాలే. ఇంకా ఫైనల్గా కలెక్టర్ గారి దగ్గర పోయి మేము ఇట్లా ప్రామిస్ చేసినాం సార్, తప్పకుండా మనం చేయాలంటే ఆయన డిఎంఎఫ్లో, అంటే డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అని ఉంటుంది, ఆ డిఎంఎఫ్లో 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం. అది మనం అనుకునే దానికన్నా దాదాపు 14 నుంచి 15 లక్షలు అయింది కదా, అంతా 10 లక్షల నుంచి కూడా ఇంకా 5 నుంచి 6 లక్షలు ఎక్స్ట్రా పడ్డాం. అది కూడా ప్రస్తుతానికి మేమే పెట్టుకొని చేపించడము. తర్వాత మండల గ్రాంట్లోనే ఇంకో దాంట్లోనే ఏదన్నా అయితే మీట్ అవుతాం, లేకపోతే అది మేము మీకు డొనేషన్గా ఇచ్చినట్టు అవుతుందని ముందు ఏదైతే పిల్లలకు చెప్పినామో అది ప్రామిస్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం. ఇంకోటి కూడా ఇందాక చెప్పినారు, అంతా కూడా 3 డేస్లోనే పని అయిపోయిందని. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు ఎవరికి ఇబ్బంది లేకుండా, పిల్లలకు డిస్టర్బెన్స్ లేకుండా హాలిడేస్ టైంలో శుక్రవారం స్టార్ట్ చేసి సోమవారానికి ఫినిష్ చేయాలనే ఆలోచనతో చేసినది. కాబట్టి మీరు శుక్రవారం వరకు ఉండి వెళ్ళిపోయింటారు. శుక్రవారం స్టార్ట్ చేసి సోమవారానికి కంప్లీట్ చేశారు. ముందే అంత రెడీగా ఎక్విప్మెంట్ అంతా పెట్టుకొని. అందులో ఇది బాగా హైట్ ఉంది కాబట్టి మనకు కన్స్ట్రక్షన్లో కూడా కొంత ఇబ్బంది జరిగింది. అవన్నీ కూడా అధిగమించి తర్వాత ఈరోజు వచ్చారు. ఇంజనీర్ను కూడా నేను కోరేది ఏమంటే, మనం ఇంత పని చేసినాం, కానీ అక్కడ ఒక పోలు ఏదన్నా ఐరన్తో అక్కడ పోలు చేసి దానికి కొంచెం డౌన్కి చేసి ఇంకో అంతవరకు కానీ తీస్తే ఈ ఎండ కూడా లేకుండా అవుతుంది. దానికి కావాలంటే సొంత డబ్బులైనా ఇస్తాము. ఆ పని ఎందుకంటే ఇంత కార్యక్రమం చేసి కూడా ఈరోజు మీరు పిల్లలు కూర్చుంటే టీచర్లు ఎండబడుతుందని ఇటు సైడ్ తీసుకొచ్చారు. కాబట్టి అది కూడా పడకుండా మీ స్ట్రెంత్ ఉండేమైనా కావాలంటే అక్కడ పోలేసి ఏదైనా డిజైన్ చేసి చూడండి. దానికి ఏది కావాలంటే మనమే సొంతంగా కూడా మీట్ అయినాం. ఇంకా మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఎవరు కూడా మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం, ప్రైవేట్ స్కూల్ వాళ్ళని చూసి ఇన్ఫీరియారిటీగా అంటే మేము తక్కువేమో అనే ఫీలింగ్ ఎప్పుడు కూడా మీరు రావద్దండి. దేశంలో ఐఏఎస్ ఐపీఎస్ టాపర్లను చూసుకోండి, అంతా కూడా ప్రభుత్వ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. అంతేందుకు మేము ఇక్కడే గవర్నమెంట్ స్కూల్లోనే, అంటే జూనియర్ కాలేజీలో 6 నుంచి 10th వరకు, తర్వాత ఇంటర్మీడియట్ కూడా జూనియర్ కాలేజీ పులివెందులలోనే చదివచ్చాం. అంతా ప్రైవేట్ స్కూల్స్ లో కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ లో వచ్చిన వాళ్లకు చాలా స్పోర్టివ్ గా ఉంటారు. మధ్యలో మీ పిల్లలతో పోటీతత్వం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళు నాకు తెలిసి ఫీడింగ్ అంటే మన బాయిలర్ కోళ్ళు కదా ఎట్లా పెంచుతామో అట్లుంటుంది. మీరంతా నాటుకోళ్ళు ఎట్లుంటారో అట్లుంటారు. కాబట్టి మీరు అస్సలు ఎవరే కానీ తక్కువ మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాము ప్రైవేట్ స్కూల్లో బాగుంటారనే ఆలోచన పెట్టుకోకండి. మనకు అదృష్టవశాత్తు అతను నారా లోకేష్ గారు కూడా ఇదే శాఖకు సంబంధించి ఉన్నారు. ఆయన చెప్పింది ఒకటే, దేవాన్స్ ఎలా స్కూల్కి పోతాడో రాష్ట్రంలో ఉండే ప్రతి పిల్లాడు కూడా అదే రకంగా పోవాలా. తర్వాత స్కూల్ బ్యాగ్తో పాటు స్కూల్ బుక్స్, యూనిఫామ్, బెల్ట్, షూస్. తర్వాత ఈరోజు మధ్యాహ్న భోజనం ఎట్లుంది, అప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది చెప్పండి. ఇప్పుడు సన్నబియ్యం ఇస్తారా లేదా? ఈ రకంగా మనకు మంచి ఆ శాఖకు సంబంధించి మన మంత్రి గారు కూడా దొరికారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా తక్కువ అనే ఫీలింగ్తో కాకుండా మేము ఏదైనా సాధిస్తాం అనే దాంతో ముందుకు పోండి. తప్పకుండా మీకు భవిష్యత్తు కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఎందుకు చెప్తున్నామంటే, ఏదైనా ఫెయిల్యూర్ అయినప్పుడు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కావద్దండి. ఎందుకంటే దానికి ఒక ఉదాహరణ నేనే చెప్తాను. నేను ఫస్ట్ పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు ఎంపీటీసీగా కంటెస్ట్ చేశాను. ఎంపీటీసీ అంటే 2000 ఓట్లు. అవి ఎంపీటీసీగా కంటెస్ట్ చేసి నేను ఓడిపోయినా ఫస్ట్ టైం.
నేను ఆ ఫెయిల్యూర్ను ఓడిపోయినానని అట్లే ఉంటే తర్వాత ఆ తర్వాత ఒక 5-6 ఏళ్లకు శాసనమండలిగా అంటే చట్టసభల్లోకి ఎంటర్ అయ్యే అవకాశాన్ని అందిపుచ్చుకొని పోటీ చేసి ఇక్కడ తిరుగులేని కుటుంబం కంటే వైఎస్ కుటుంబం మీదనే నేను ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే ఫెయిల్యూర్ అనేది ప్రతి జీవితంలో ప్రతి అందరికీ జరుగుతూ ఉంటుంది. దాన్ని ఫెయిల్యూర్నే ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది సక్సెస్ గా తీసుకొని ఫెయిల్యూర్ జరిగిందని ఎవరు బాధపడకుండా టార్గెట్ ఫిక్స్ చేసుకుని ఆ టార్గెట్ వైపు మళ్ళండి. ఇంకో విషయం కూడా అంటే ఏదైనా ఎందుకు మీకు ఇదంతా చెప్తానంటే ఎవరు నేను తక్కువ నాకు ఇది రాదేమో. ఇప్పుడు కొందరు మ్యాథ్స్ ఉంటారు, మ్యాథ్స్ నాకు కష్టమని భయపడితే అట్లే ఉంటారు. కొందరు సైన్స్ నాకు రాదేమో అంటే అట్లే ఉంటారు. ఇప్పుడు 2011లో నేను ఫస్ట్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాల్సి వచ్చింది. 2011లో ఇట్లా మైక్ పెడితే ఒక్క నోట్లోంచి ఒక అక్షరం వచ్చేది కాదు అస్సలు. ఈరోజు పర్లేదు బీటెక్ రవి బాగానే మాట్లాడతాడనే పరిస్థితికి వచ్చాము. ఎట్లా వస్తారు ఇది? ప్రాక్టీస్, ధైర్యం. ఏం కాదు, మనం చేయగలం అనుకుంటే ఆటోమేటిక్గా చేయగలం. నాకు మ్యాథ్స్ రావాలనుకుంటే నీకు ఎప్పటికి రాదు. నువ్వు ఆ తర్వాత ఇంటర్మీడియట్ లో సిఈసో హెచ్ఈసో తీసుకోవాల్సి వస్తుంది. నువ్వు రావాల్సిన ఎంపీసీ అవి తీసుకోలేరు. కాబట్టి ఏది కూడా నాకు రాదు నాకు వస్తుందని మీరు డిసైడ్ కావద్దండి. ప్రాక్టీస్ చేయండి. ఇంట్లో తల్లిదండ్రులను సంప్రదించండి. తర్వాత ఇంకా ఏమైనా ఉంటే లెక్చరర్స్ని సంప్రదించండి. మీ ప్రాబ్లం ఓపెన్ గా చెప్పండి. ఓపెన్ గా చెప్పుకోకుండా లోపలనే పెట్టుకుంటే మీ సమస్యను ఎవరు పరిష్కరించలేరు. ధైర్యంగా మీకు ఏది లోపం ఉందో అది చెప్పండి, డిస్కస్ చేయండి. ఆ ప్రాబ్లం అధిగమించి సక్సెస్ అయ్యి మీరు ఇంకా తోటి పిల్లలకు మీరు మార్గదర్శకంగా ఉండండి. తప్పకుండా ఈ మంచి కార్యక్రమం నాకైతే జీవితంలో ఒక మంచి సాటిస్ఫాక్షన్. ఇందాక చెప్పినట్లు ఫస్ట్ మెగా పేరెంట్స్ డేకి ఇక్కడికి వచ్చాము. లాస్ట్ టైం నలుపురెడ్డిపల్లెకి పోతే ఆ హెడ్ మాస్టర్ గారు మాకు అన్నీ ఉన్నాయన్నా, బోర్ లేదు, వాటర్ లేదంటే ఇమీడియట్ గా బోర్ కూడా వేయించాం. అంటే మనం ఏదన్నా ఒక మంచి కార్యక్రమము నిజంగా మనకు కార్యక్రమం చేపడితే దేవుడు కూడా మనకు అనుకూలిస్తాడనే దానికి 2.5 ఇంచి నీళ్లు ఉన్నాయాడు 450 అంటే మన సంకల్పం మంచిది కాబట్టి దేవుడు కూడా సహకరిస్తాడు. ఆ రకంగా ఉంది. మళ్ళా వాళ్ళు వచ్చిన నువ్వు బోర్ అయితే వేయించావు, దానికి మోటారు పైపులకు అంతా 3 లక్షలు అవుతుందంటే ఏదో రకంగా చేస్తాలే అని చెప్పి కూడా పంపించడం జరిగింది. కాబట్టి మంది మామూలుగా మీలాగానే చిన్న కుటుంబం, ఆదండి కుటుంబమే అయినా ఇలాంటి వాటికి వచ్చినప్పుడు మన దానికన్నా స్తోమత కన్నా ఏదన్నా ఉంటే కొంచెం సమాజ సేవ సంఘ సేవ చేయాలనే ఆలోచనతో అందులో ఈ విద్యా వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఇదేం మీరు అంత పొగిడేంత కార్యక్రమం ఏం కాదు. మా దాంట్లో మేము పోగొట్టిన దాంట్లో చూస్తే ఇది చిన్న ఇదే అయినా మీరు చాలా అద్భుతంగా మాకు స్వాగతం పలికి చేస్తారు. ఈ ఎండ లేకుండా ఈ పని కూడా చేయిస్తాం. అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు.